శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ముందు నుంచే మనం తీసుకుంటే ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది పైన కేంద్రానికి ఎప్పుడు చిన్న చూపే, వాళ్ళ సీట్లు చాలా తక్కువ పరిమితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఉత్తరాది స్థానాలతోనే మేము అధికారంలోకి రావచ్చు అనే ఒక ఇదిలో ఉంటారు. గత హయాంలో బట్టి ఇప్పుడు వచ్చేసి దక్షిణాదిపై ఆధారపడాల్సి వచ్చింది. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్పై ఆధారపడాల్సి వచ్చింది కదా. వీటి నుంచి గట్టెక్కడానికి భవిష్యత్తులో ఉత్తరాది స్థానాలు చాలు, మాకు దక్షిణాదితో పని లేదు అనుకోవడానికి ఇలాంటి చర్య అంటున్నారు. అట్లనకే దానికి లేదు, ఇప్పుడనే దానికి లేదు. అది జనాభా ప్రాతిపదిక తీసుకుంటే అనేదానికి అవకాశం ఉండదు, విమర్శలు వచ్చేదానికి అవకాశం ఉండదు. ఇప్పుడు నువ్వు గతంలో ఏ ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల ప్రకారమే ప్రాతిపదికనే ఇప్పుడు సీట్లు అయితే ఉన్నాయి కదా, ఆ సీట్లను 50% ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెంచుతామంటున్నారు. అదే నేను చెప్పి 273 పార్లమెంటులు పెరుగుతున్నాయి అంటున్నారు అనమాట. అప్పుడు అనేదానికి లేదు కదా. అంట నువ్వు విమర్శ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విధానంలో విమర్శ చేసేదాన్ని. నేనేం బీజేపీ వ్యక్తిని కాదు, ఎన్డీఏ కూటమిలో లేను, నేను ఏదీ లేను. కాకపోతే ఒక పత్రికల్లో నాకున్న సమాచారం మేరకు విషయం చెప్పగలిగాను అంతే, నా విశ్లేషణ చెప్పగలను. కానీ అంతకంటే మించేం లేదు. ఇప్పుడైతే జనాభా అనేదానికి లేదు. నీకు తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లకు 50% పెంచుతారు. ఆంధ్రాలో ఎన్ని సీట్లు ఉన్నాయో అంతకు 50% పెంచుతారు. తమిళనాడులో 50% పెంచుతారు. కేరళలో 50% పెంచుతారు. యూపీలో 50% పెంచుతారు. అది పూర్వం వచ్చింది, మేము వచ్చినప్పుడు చేసింది కాదు కదా. అది కాంగ్రెస్ ఉన్నప్పుడే చేసింది కదా. చట్టం తెచ్చి మార్పు చేయొచ్చు కదా, చట్టంలో మార్పులు తీసుకోవచ్చు. చేయొచ్చునంటే సరే, ఇప్పుడు వాళ్ళకు ఉండేది అది కాదు కదా. ఇప్పుడు సీట్లు పెంచి అనేది లోక్సభ స్థానాలు పెరుగుతాయి, దేశం మొత్తం మీద పెరుగుతాయి, రాష్ట్రాల్లో పెరుగుతాయి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విభజన చట్టంలో సీట్లు పెంచాలనేది ఉంది, బిల్లులోనే ప్రతిపాదించినారు. ఇప్పుడు ఈ 50% సీట్లు పెరిగితే నా 50% అవి వదులుకోవాల్సిందే, ఆ విభజన చట్టంలో ఉండేటి అంతా. ఓకే, అంటే అసెంబ్లీల వరకు వచ్చాలకే మనకు ఓకే 50% సీట్లు పెరిగితే కొంత రాజకీయ నిరుద్యోగులకి నేను ఆ మాట అనలేను. రాజకీయ నిరుద్యోగులు ఓకే ఉపాధి కలుగుతుంది అనుకోవచ్చు. ఉపాధి కూడా అనలేను, నిలబడాల్సిందే కదా. నిలబడాలి, ఎవరైనా నిలబడాలి. అయితే పార్లమెంట్కి వచ్చేసరికి ఇప్పుడు 273 స్థానాలు పెరుగుతున్నాయి. పార్లమెంట్ 543 ప్లస్ 273 816 816 అయినా ఏవైనా ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రానికి పెరుగుతా పోతాయి. గతంలో పెరిగితే దక్షిణాది నుంచి వచ్చేటి తక్కువ కదా. దక్షిణాదిలో అయినా ఉత్తరాదిలో అయినా గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయో దానికి 50% పెరుగుతుంది. దక్షిణాదిలో అయినా 50% పెరుగుతుంది. అది అనాదిగా వస్తుండేది, అంతర్యం లేదు నేను నిర్బంధంగా చెప్పలేదు. అది స్వాతంత్రం వచ్చి రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత సీట్ల సంఖ్య ఎలా పెరుగుతుందో ఇప్పుడు అట్లే పెరుగుతుంది. అంత పెరిగిన 50 అనేది పెరుగుతూ వస్తుంది. 50% అన్న దక్షిణాది నుంచి కేవలం ఒక 50 సీట్లు పెరిగే అవకాశం ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇక్కడైనా 50 పెరుగుతాయి, అక్కడైనా పెరుగుతుంది. గతంలో ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ అవుతాయి. దాన్ని ఏం అంతర్యాన్ని ఏం తొలగించలేం కదా. ఈ ప్రకారం ఇది ఎందుకంటే మనము రాజ్యాధికారాన్నే కదా చూడాల్సింది, మన కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. నువ్వు ఇది పొలిటికల్ అనేది ఒక మేరకే కదా, 10% నీ జీవితానికి ఆధారపడి ఉండదు కదా. కాబట్టి మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి. కానీ ఆడేదో ఉత్తరాది సీట్లు ఎక్కువ పోతున్నాయి, దక్షిణాది సీట్లు తక్కువ వస్తున్నాయి అని మన కుటుంబాన్ని వదులుకోలేం కదా. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాము, మన కుటుంబంలో నాకు 100 ఎకరాలు వచ్చింది, నా కుమారులకు 100 ఎకరాలు ఉండాలనుకుంటాను. 2 కుమారులు అయితే 50 ఎకరాలే అవుతుంది కదా. కరెక్ట్. ఇప్పుడు మన స్థానాలు ఎక్కువ ఉంటుంది, మనం ఏదైనా పోరాటం చేయడానికి, అభివృద్ధిని ఆకాంక్షించడానికి అభివృద్ధి కావాలంటే మన బలం ఉండాలి కదా. అది కాదు, నువ్వు ఎవరు పోరాటం చేయలేండి. ఏం పోరాటాలు చేస్తున్నారు ఇప్పుడు? రాష్ట్రాలు అవుతాయి, పోరాటాలు ఏముంది, రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. సౌత్ నార్త్ అని, నార్త్ ఈస్టు, తూర్పు పడవరైన ఏయో ఇవన్నీ ఉపయోగించుకునేది రండి. అది రాజకీయాలకు సంబంధించిన వ్యవహారము, అవి కాదనిలేను నేను. ఇవి ఎందుకంటే ఇప్పుడు చేసిన నిర్ణయంలో రాజకీయపరమైందా అంటే ఈ విమర్శ వస్తుందనే, జనాభా ప్రాతిపదిక అనే విమర్శ వస్తుందనే ఇప్పుడు ఉన్న సీట్లను 50% పెంచుతామంటాను. దాన్ని తప్పలు పట్టేదానికి లేదు కదా. గతంలో జరుగుతున్నదే ఇప్పుడు జరుగుతుంది అంటాను నేను. ఇప్పుడు విమర్శ చేయలేదు, వాళ్ళ చేతికి మట్టి అంటుకోకుండా గతానికి కాదు, చేతికి మట్టి అని ఆ విమర్శలు చేయలేను. ఈ గతంలో జరిగిన సీట్ల పంపిణీ అది ఏ విధానంలో జరిగినా సరే, ఒక విధానంలో జరిగినాయి అనుకోండి.
ఆ జరిగిన సీట్లను 50% పెంచుతామంటారు. అట్లయినా 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఇక్కడ. అప్పుడు డీలిమిటేషన్ జరిగినప్పుడు నియోజకవర్గాలు పెరగలేదు. ఇక్కడ 543 పార్లమెంట్ 543 ఉన్నాయి. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 ఉన్నాయి. అట్లా నియోజకవర్గాలు పెరగలే. అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర గారి మీద వచ్చిన అపవాదం ఏంటంటే ఒక ఆరోపణ, ఓటు బ్యాంక్ ఆధారంగా వాళ్ళకి అనుకూలమైన ఓటు బ్యాంక్ ఆధారంగా ఆయన నియోజకవర్గాలను మార్చుకున్నారు డీలిమిటేషన్. అంటే నియోజకవర్గాలు పెరగలేదు. కానీ ఇప్పుడు నియోజకవర్గాలు పెరుగుతున్నాయి డీలిమిటేషన్లో. దానికి దీనికి తేడా ఏంటి? కాదు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, నెంబర్ అయితే పెరగలే. జనాభా పెరిగింది కాబట్టి స్థానాలు పరిధి మారుతూ వస్తుంది. మారుతూ వచ్చినప్పుడు ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు అనేది. దానికి నేనే ఉన్నాను కదా ఉదాహరణ. మీరున్నారు అప్పుడు. కమలాపురం నియోజకవర్గం ఉంది. కమలాపురం నియోజకవర్గంలో అనాదిగా సమితికి కానీ శాసనసభ నియోజకవర్గాలు కానీ ఎర్రగుంట్ల మండలం అనేది గతంలో ఫిర్కా అంటుండేవాళ్ళు, ఇప్పుడు మండలాలు అంటుండాలండి రామారావు వచ్చిన తర్వాత. ఈ ఎర్రగుంట్ల మండలం అనండి ఫిర్కా అనండి అది కమలాపురం నియోజకవర్గంలో ఉన్నది ఎన్నికలు పుట్టినప్పటి నుంచి. దాన్ని నాకు నేటివ్ మండలం కాబట్టి నాకు పట్టు ఉంటుంది అని చెప్పి దాన్ని తీసుకొచ్చి జమ్మలమడుగు నియోజకవర్గంలో కలిపినాడు. అదంటే జెర్రీమాండరింగే కదా. నేనే ఉదాహరణ చెప్తాను కదా. చేసినాడా చేయలేదా అంటే చేసిండొచ్చు, కొన్ని చోట్ల ఆయన చేసినాడు, జెర్రీమాండరింగ్ చేసినాడు. ఎందుకంటే అప్పుడున్న ఎన్నికల అధికారి డీలిమిటేషన్ కమిషన్లో ఉన్న ఏవిఎస్ రెడ్డి గారు ఆయనకు ముఖ్యుడు. ఆయన పట్టుకొని చేశారు. నా నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఇది అన్యాయం, ఇది గతంలో ఉండేదాన్ని తీసేయకూడదు, కొత్తవి చేర్చడమా తీసేయడమా అని చెప్పి డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ కూడా, అప్పుడున్న చైర్మన్ కూడా కొంచెం అభ్యంతరం పెట్టినాడు. తుదకు ఏమన్నాడు, నేను సంతకాలు పెట్టను అని అన్నాడు. వాళ్ళు ఒక్క నియోజకవర్గం కోసం ఎంతసేపు పొరాకులాడతారు, అందుకని పోతే పోనీలో మనకెందుకు రామాయణం అని ఆయన పెట్టమన్నారు. వాళ్ళు చేసేసిపోయినారు. ఇప్పుడు కమలాపురం నియోజకవర్గం నుంచి ఎర్రగుంట్ల మండలాన్ని జమ్మలమడుగు వేసినాడు కదా. అది కేవలం ముఖ్యమంత్రి గారి పట్టుదల వల్లే జరిగింది. ఆ జెర్రీమాండరింగ్ అంటారు దాన్ని. అవి చేసినారు కొన్ని చోట్ల, కాదని నేను అంటారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే రేపు ఇప్పుడు కూడా సేమ్ అంతేగా. కాన్స్టిట్యున్సీలు అయితే పెరుగుతాయి. దాంట్లో జిల్లా పరిధిలోనే ఉండాలా అనే నిబంధన ఉంటుంది అని అంటున్నారు. ఉంటే అప్పుడు కొంచెం నియోజకవర్గాల పెంపు అనేది జిల్లా పరిధిలోనే, పక్క జిల్లాల నుంచి తీసుకోకూడదు మండలాలు ఏవి కూడా. ఒక నియోజకవర్గం సరిహద్దు మండలాలు ఏదైనా ఉంటే ఒక నియోజకవర్గం అనేది ఆ జిల్లాలోనే ఉండాలండి. ఇప్పుడు 2-3 జిల్లాల్లో కూడా ఒక నియోజకవర్గం ఉంటుంది. అట్లా లేకుండా ఒకటే జిల్లాలో ఉండాలన్నది ఓకే అని అంటున్నారు. అది బిల్లు పెడితే కానీ పూర్తి వివరాలు. బిల్లు పార్లమెంట్లోనో రాజ్యసభలోనో లోక్సభలోనో ప్రవేశపెడితే ఖచ్చితంగా చెప్పచ్చు. బిల్లు ప్రవేశపెట్టేందుకు కష్టమవుతుంది. 2011లో ఏ నియోజకవర్గాలు ఉన్నాయో దాని మీద 2009లో ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల మేర 50% పెంచుతామన్నారు ఏదైతే. అయితే ఇదే తీసుకుంటే ఎన్డీఏ కూటమికి ఎలా ఉంటుంది, విపక్షాలకు ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు మీరు అన్నట్లు ఈ నియోజకవర్గాల మీద 50% పెంచితే ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజా, ఇండియా కూటమికి అడ్వాంటేజా అని మీరు అడుగుతున్న ప్రశ్న. అంటే అది ఈ కొంచెము ఉత్తర హిందుస్థానంలో ఇండియా కూటమికే అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఇండియా కూటమికి ఉన్న రాష్ట్రాలు ఏమున్నాయి? ఆంధ్ర కూడా లేదు, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ అంతే ఉండేది. కింద డిఎంకే ప్రభుత్వం ఉంది, అది ఇండియా కూటమిలోనే ఉంది. ఇట్లా కొన్ని రాష్ట్రాలకే పరిమితమై ఉన్నారు. రేపొద్దున కూడా కొంచెం ఉత్తర హిందుస్థానంలో హిందూ పోలరైజేషన్ ఉంటుంది. హిందూ పోలరైజేషన్ ఉంటుంది కాబట్టి ఎన్డీఏ కూటమికే అడ్వాంటేజ్ ఉంటుంది. రేపొద్దున అవన్నీ రాజకీయ ఈక్వేషన్స్ మారచ్చు, ప్రజల తీర్పు వేరే విధంగా కూడా రావచ్చులే. కానీ ఇవి కొంతమేరకే పనిచేస్తాయి. కానీ పూర్తిగా భోజనాన్ని సంతృప్తిగా ఈ వంటకాలతోనే వండుతామనే దానికి లేదు అంట. అది ప్రజాభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఓ మారు ప్రజాభిప్రాయం ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఇండియా కూటమి కూడా రావచ్చు, తప్పదు అది.